నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈ రోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూస్తే దీనిలో భాగంగా ఈనాడు పేపర్ చూద్దాం. ఈనాడు పేపర్లో ఫస్ట్ హెడ్లైన్ వచ్చి వెనిజులాపై దాడి, అధ్యక్షుడి నిర్బంధం అంటూ తెల్లవారుజామున విరుచుకుపడిన అమెరికా. ఒకప్పుడు సఖ్య దేశాలుగా ఉండే ఈ వెనిజులా అలాగే అమెరికా పరస్పరం అమెరికా అయితే వెనిజులాపై దాడి చేసిందట. వెనిజులాపై దాడి, అధ్యక్షుడి నిర్బంధం అంటూ తెల్లవారుజామున విరుచుకుపడిన అమెరికా అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. పేలుళ్లతో దద్దరిల్లిన రాజధాని కారకాస్ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి ఒకప్పుడు ఈ రెండు కూడా స్నేహపూర్వకంగా మెలిగే రెండు దేశాలు అనమాట, వెనిజులా కానీ అమెరికా కానీ. అయితే ఈ రెండు దేశాల మధ్య చిచ్చు రేపింది ఏమిటి అంటే చమురుకు సంబంధించిన విషయం అయితే చిచ్చు రేపింది. ఇంకొకటి అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారు అంటే డ్రగ్స్ కానీ లేకపోతే దందాలు కానీ ఇంకేదైనా సరే అక్కడ పెరిగిపోవటానికి మెయిన్ కారణం యువత ఆ విధంగా తప్పుదోవ పట్టడానికి కారణం ఏంటి అంటే వెనిజులాకు సంబంధించిన అధ్యక్షుడు అయినటువంటి న్యూయార్క్ మదురో దంపతుల తరలింపు. ఈ అధ్యక్షుడు మదురో అనే అతనే కారణం, అందువల్ల ఈ విధంగా మేము ఇట్లాంటి దాడులు చేసాం అన్నట్టుగా అమెరికా అధ్యక్షులు ట్రంప్ అయితే చెప్పడం జరిగింది. అది దీనికి సంబంధించిన హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. పేలుళ్లతో దద్దరిల్లిన రాజధాని కారకాస్, న్యూయార్కుకు మదురో దంపతుల తరలింపు, దేశంలో అత్యవసర పరిస్థితి అంటూ ప్రభుత్వ బాధ్యతలపై అయోమయం. ఇంకా ఎవరు ఏంటి అనేది మాత్రం ఇంకా ప్రకటించలేదు అన్నట్టుగా తెలుస్తోంది. అయితే డీటెయిల్స్ ఉన్నాయి, ఒకసారి అవి ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. దక్షిణ అమెరికా దేశం వెనిజులాపై శనివారం తెల్లవారుజామున ఉరుములేని పిడుగులా అమెరికా మెరుపు దాడులకు దిగింది. అసలు ఎటువంటి అల్టిమేటం కానీ ఏమి కానీ చెప్పకుండా సడన్గా ఉరుములేని పిడుగులా అమెరికా మెరుపు దాడుకు దిగింది అన్నట్టుగా. ఊహించని ఈ దాడులతో రాజధాని కారకాస్ దద్దరిల్లిపోయింది. 7 చోట్లయితే దాడులు నిర్వహించారట. రాజధాని గగనతలంపై అమెరికా యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టాయి. అయితే పేలుళ్లకు జనం భయపడి బయటకు పరుగులు తీశారు. సైనిక స్థావరాల్లో పొగ, అంధకారం అలుముకున్నాయి. నెక్స్ట్ నగరంలోని పలు ప్రాంతాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. కారకాస్లోని లా కార్లోటా ఎయిర్ఫీల్డ్, ప్యూర్టే లియూనా మిలిటరీ బేస్, లాగ్వైరా నౌకాశ్రయం మొదలైన కీలక సైనిక స్థావరాలపై అమెరికా దళాలు దాడులు చేశాయి అన్నట్టుగా ఇచ్చారు. నెక్స్ట్ దేశం మేల్కొనేలోగా అధ్యక్షుడు నికోలస్ మదురోను ఆయన భార్య సిలియా ఫ్లోర్స్ను అమెరికా సైన్యం బంధించి న్యూయార్క్కు తరలించింది. ఇదిగోండి ఈ విధంగా తరలించింది అన్నట్టుగా ఇచ్చారు. నెక్స్ట్ అయితే అంతకు ముందే దేశంలో అత్యవసర పరిస్థితిని మదురో విధించారు. మరోవైపు దేశాధ్యక్ష బాధ్యతలను ఎవరు చేపట్టారన్న అంశం ఇంకా ఎవరైతే ఇతను బంధించారు కాబట్టి ఎవరు చేపట్టాలన్న దాని మీద అయితే క్లారిటీ రాలేదు అన్నట్టుగా ఇచ్చారు. అయితే వెనిజులా చట్టాల ప్రకారం ఉపాధ్యక్షులుగా ఉన్నవారు అధ్యక్షులు అవుతారు. కానీ తాను బాధ్యతలు చేపట్టినట్లు ఉపాధ్యక్షురాలిగా ఉన్న డెల్సీ రోడ్రిగ్స్ ప్రకటించలేదు. మామూలుగా అయితే వెనిజులా చట్టాల ప్రకారం అయితే ఉపాధ్యక్షులుగా ఎవరైతే ఉంటారో వాళ్లే అధ్యక్ష పదవిని చేపట్టాలి. అయితే దీనికి ప్రజెంట్ ఉపాధ్యక్షురాలుగా ఉన్నటువంటి వెనిజులా ఉపాధ్యక్షురాలుగా ఉన్నటువంటి డెల్సీ రోడ్రిగ్స్ మాత్రం తాను అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటాను అంటే ఆమె అయితే ఏం ప్రకటించలేదట. అయితే ముందస్తు అనుమతి లేకుండానే, పర్మిషన్ తీసుకోకుండానే, అంటే కాంగ్రెస్ కి సంబంధించి అక్కడ ఉంటుంది కదా, దానికి సంబంధించి పర్మిషన్ తీసుకోకుండానే వెనిజులాపై దాడుల వివరాలను అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ సొంత సోషల్ మీడియా వేదికగా ట్రూత్ ద్వారా శనివారం తెల్లవారుజామున 4:30 తర్వాత ప్రకటించారు. అయితే ఈ దాడులకు ఆయన కాంగ్రెస్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోలేదు. శనివారం ఈ ప్రక్రియను ప్రారంభించారు అన్నట్టు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా అసలు ఎందుకు జరిగింది ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అయితే లోపల పేజీల్లో ఉన్నాయి. ఇంకా ఏమిటి అనేది దీని మీద ఇంకా డీటెయిల్స్ ఇచ్చారు. అవి కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే చూడండి. అమెరికా దాడుల తర్వాత కారకాస్లో ఎగిసిపడుతున్న మంటలు అన్నట్టుగా ఉంది. ఎట్లా ఉందో చూడండి. 7 చోట్ల అయితే దాడులు నిర్వహించారట. అయితే బెల్టులతో కట్టేసి కళ్లకు గంతలు కట్టి అమెరికా యుద్ధ నౌక USS ఈవో జిమాలో మదురో తరలింపు. వెనిజులా అధ్యక్షులు మదురో ఈ విధంగా బెల్టులతో కట్టేసి కళ్ళకు గంతలు కట్టి ఈ విధంగా తరలిస్తున్నారట. అయితే వెనిజువేలాను
వెనిజులాను మేమే పరిపాలిస్తాం అన్నట్టుగా అధికారాల బదిలీ జరిగేదాకా అక్కడ ఉంటాం. అసలు ఎవరు బాధ్యతలు చేపడతారు ఏంటి, అధికారాల బదిలీ అన్ని జరిగేదాకా మేమే అక్కడ ఉంటాం, అవసరమైతే మరింత పెద్ద దాడికైనా మేము సిద్ధంగా ఉన్నామంటూ అమెరికా కంపెనీలు చమురు వ్యాపారం చేస్తాయి, చమురుకు సంబంధించినవి అన్నీ కూడా అమెరికా కంపెనీలే చేస్తాయి అన్నట్టుగా ట్రంప్ అయితే స్పష్టం చేసినట్టు తెలిసింది. అసలు ఇందాక చెప్పినట్టు అగ్గి రాజేసిందే చమురుకు సంబంధించిన విషయమే వీళ్ళిద్దరి మధ్య ఇటువంటి దానికి కారణం అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. అయితే నాడు మిత్ర దేశాలు నేడు బద్ధ విరోధులు. ఒకప్పుడు 2 మిత్ర దేశాలు ఇప్పుడు బద్ధ విరోధులుగా మారారు. చావేజ్ అధికారంలోకి రావడంతో మారిన వెనిజులా అమెరికా సంబంధాలు అన్నట్టుగా వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వేరే వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి కనుక మనం చూస్తే, మాతృభాషతోనే గౌరవం అదే మనకు గుర్తింపు అంటూ ఒక ప్రపంచాన్ని సృష్టించే బలం భాషకు ఉంది అంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ గారు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఏమిటి అంటే మాతృభాషతోనే మనకు గౌరవం వస్తుంది, అదే మనకు గుర్తింపు తీసుకువస్తుంది. ఒక ప్రపంచాన్ని సృష్టించే బలం ఒక భాషకు మాత్రమే ఉంది అన్నట్టుగా ఆయన స్పష్టం చేయడం జరిగింది. అది వాడుకలో లేకుంటే శరీరం మాదిరే క్షీణిస్తుంది. అది గనక మనం వాడకుండా ఏదో మిగతా దేశాలకు సంబంధించిన భాషలు మాట్లాడుతూ మన భాషను మనం గుర్తించుకోకపోతే అది మన శరీరం ఏ విధంగా క్షీణిస్తుందో అది కూడా అలాగే క్షీణిస్తుంది అంటూ పోల్చుకుంటూ చెప్పుకుంటూ వచ్చారు. తెలుగు ఉపాధ్యాయుల కాళ్ళు కడిగి దండం పెట్టాలి అన్నట్టుగా ఒక ఇదైతే ఇచ్చారు. అయితే ఇదేమిటి అంటే ఒకసారి మన డీటెయిల్స్లోకి వెళ్దాం. భాష అంటే కేవలం భావ వ్యక్తీకరణే కాదు, ఒక ప్రపంచాన్ని సృష్టించే బలం దానికి ఉంది. కేవలం భాష అనేది భావ వ్యక్తీకరణ కాదు, ఒక ప్రపంచాన్నే సృష్టిస్తుంది అన్నట్టుగా చెప్పారనమాట. పుస్తకాల్లోనే భాష మనతో పాటు మన మనసులో ఆత్మలో ఉంటుంది. పుస్తకాలు ఏ విధంగా ఉంటాయి, పుస్తకాల్లో భాష ఏ విధంగా ఉంటుందో అదే భాష మన మనసులో ఆత్మలో కూడా ఉంటుంది. వాడుకలో లేకపోతే మనిషిలాగే క్షీణిస్తుంది. మాతృభాష వాడుకలో ఉన్నంతకాలం మనకు గౌరవం, మర్యాద, గుర్తింపు లభిస్తాయి. ఆ పరిస్థితి లేని నాడు ఏమీ మిగలదు అంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనరసింహ అన్నారు. గుంటూరులో శనివారం నిన్న అట్టహాసంగా ప్రారంభమైన 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటూ చాలా మంది కూడా మాట్లాడటం జరిగింది. ఆయన కూడా ఇంకా మాట్లాడారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఉంది దీనికి సంబంధించింది ఒకసారి మనం చూద్దాం. భాషా పరిమళం సంప్రదాయ సౌరభం అంటూ గుంటూరులో అట్టహాసంగా ప్రారంభమైన ప్రపంచ తెలుగు మహాసభలు, అందరి నోట తెలుగు మాట ప్రపంచ తెలుగు మహాసభలు నిన్న స్టార్ట్ అయ్యాయి. కాబట్టి అక్కడికి వచ్చిన వక్తలు చాలా మంది కూడా తెలుగులో చాలా స్పష్టంగా తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటూ చాలా మంది వక్తలు కూడా మాట్లాడారట. భాషా పరిమళం సంప్రదాయ సౌరభం అంటూ ఇచ్చారు. అయితే అందరి నోట తెలుగు మాట, తల్లి ఒడిలోనే పిల్లలకు భాషపై ఇష్టాన్ని పెంచాలి, 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రముఖ వక్తల మనోగతం అంటూ ఈ విధంగా ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అంటే మత్తు వదిలేలా మార్పు తెచ్చేలా అంటూ డ్రగ్స్కి సంబంధించి ఈ ఇచ్చాపురంలో ఒక కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు. అయితే దీనికి సంబంధించి మత్తు వదిలేలా మార్పు తెచ్చేలా డ్రగ్స్ వద్దు బ్రో అంటూ పోలీసులు అయితే వినూత్న రీతిలో ప్రచారం చేపట్టారు. అయితే ఇచ్చాపురంలో అభ్యుదయం సైకిల్ యాత్ర, ఈ డ్రగ్స్కు వ్యతిరేకంగా వాళ్ళు ఒక కార్యక్రమాన్ని చేపట్టారనమాట. అభ్యుదయం సైకిల్ యాత్ర పేరుతో ఈ డ్రగ్స్ వద్దు బ్రో అంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఇదైతే నిన్న ముగిసినట్టుగా తెలిసింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఏంటి అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సంబంధించింది. కొండగట్టు అంజన్న రుణం తీర్చుకుంటున్నా అంటూ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా తెలుస్తుంది. ధర్మసత్రం, మాల విరమణ క్షేత్రం నిర్మాణాలకు భూమి పూజ అన్నట్టుగా ఉంది. అయితే ద్రౌపది ముర్ము జీవితం ఒక దిక్సూచి, సామాన్య మహిళగా ఆరంభించి అత్యున్నత స్థానానికి చేరారు అంటూ ఒడిశా గవర్నర్ కంబంపాటి హరిబాబు చెప్పడం జరిగింది. అయితే ఈ కొండగట్టు అంజన్న రుణం తీర్చుకుంటా అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇక్కడ పర్యటించడం జరిగింది కదా. దీనికి సంబంధించి ఒకసారి ఇంకా డీటెయిల్స్ ఏమున్నాయి కనుక చూసుకుంటే మనం ఒక్కసారి కొండగట్టు అంజన్న అంటే తనకిష్టమని,
ఆయన తనకు పునర్జన్మను ఇచ్చారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు అన్నట్టుగా వార్త తెచ్చారు. అయితే గతంలో తన వాహనానికి హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలినప్పుడు తాను ఎలా బయటపడ్డానో ఇప్పటికీ తెలియదని, ఇది ముమ్మాటికి కొండగట్టు అంజన్న దయేనని చెప్పుకుంటూ వచ్చారు. అయితే అందుకే స్వామి పట్ల అపార భక్తిని, కృతజ్ఞతను కనబరిచేందుకు తన వంతు సేవ చేస్తున్నానన్నారు. శనివారం తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొండగట్టు పుణ్యక్షేత్రంలో టీటీడీ నిధులు 35.19 కోట్ల రూపాయలతో నిర్మించ తలపెట్టిన 96 గదుల ధర్మసత్ర భవన సముదాయంతో పాటు మాల విరమణ క్షేత్ర నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ఆవిష్కరించారు. అయితే అనంతరం భూమి పూజ నిర్వహించి మాట్లాడారు. అయితే గతంలో ఈ ఆలయానికి వచ్చినప్పుడు భక్తుల సౌకర్యం కోసం వసతి సముదాయాన్ని నిర్మించాలని అర్చకులు కోరారట. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అవడంతో ఈ విన్నపాన్ని టీటీడీ బోర్డు సభ్యుల ముందు పెట్టగా వారు ఆమోదించడంతో ఈ నిధులు వచ్చాయి. ఇందుకు సహకరించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడులకు కృతజ్ఞతలు తెలిపారు. మోదీ చంద్రబాబుల సహకారంతో ఇలా అంజన్న దేవుడి రుణాన్ని తీర్చుకుంటున్నా. కొండగట్టు అంజన్న విశ్వాంతర్యామి, ఆయనకు సేవ చేసుకునే అవకాశాన్ని భాగ్యంగా భావిస్తున్నానంటూ తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరిన విధంగా ఇక్కడ గిరి ప్రదక్షిణ వసతికి నా వంతు సహకారం అందిస్తా. తెలంగాణ మంత్రే ఆయన సహకారం కోరారంట. ఈ గిరి ప్రదక్షిణకు సంబంధించి మీరు ఏదన్నా చెయ్యాలి అన్నట్టుగా. తెలంగాణలో ఉన్న మంత్రి, ఆంధ్రాలో ఉన్న మంత్రి ఇక్కడకు వస్తే, కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్కి వస్తే తెలంగాణలో ఉన్న మంత్రి కోరారు అంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి వాల్యూ ఏంటి, ఆయన విలువ ఏంటి అనేది ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే నేను కూడా వచ్చి ఇక్కడ గిరి ప్రదక్షిణ వసతికి నా వంతు సహకారం అందిస్తా, నేను కూడా వచ్చి అందుకోసం కరసేవ చేస్తా, పనులు జరుగుతాయి కదా, ఆ పనుల్లో నేను కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తా అని చెప్పడం జరిగింది. అయితే ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. చూడండి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు అంటే సింపుల్గా ఈ ఒక్క వర్డే ఆయన రేవంత్ రెడ్డి గారిని కూడా పొగుడుతూ కూడా మాట్లాడాడు. చూసారా ఆ మాట విధానం? ఎందుకు అంటే రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత అనేది చాలా ఇంపార్టెంట్. గతంలో నేను నేను అప్పుడు ఆంధ్ర గురించి ఇలా అంటే ఇప్పుడు తెలంగాణలో ఇట్లా అన్నారు, ఎంతవరకు కరెక్ట్ అలా అనుకుంటే నేను ఆంధ్ర వాడిని కదా, ఇక్కడికి వచ్చి నేను కొండగట్టు అంజన్న స్వామికి నేను ఎందుకు నిధులు ఇవ్వాలి, నేను నిధులు చెప్పించానా లేదా, నన్ను అందరు ఇలా అన్నారు అలా అసలు ఒక్క మాట అయినా చెప్పారా? అసలు ఆ విషయమే ఎత్తలా. ఆయన చెప్తుంది ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పొగిడేసిన తర్వాత అలాగే ఇప్పుడు తెలంగాణకు వచ్చి కూడా రేవంత్ రెడ్డి గారిని పొగిడారు అంటే అక్కడ ఇరు రాష్ట్రాల మధ్య సఖ్యత ఏ విధంగా ఉండాలి, ఇరు రాష్ట్రాల మధ్య ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల మధ్య సఖ్యత ఏ విధంగా ఉండాలి అనేది ఆయన చెప్పిన విధానానికి మాత్రం అందరూ చాలా అభినందిస్తున్నారు, ధన్యవాదాలు తెలిపారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నెక్స్ట్ ఈ కార్యక్రమంలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారి నోట్లోంచి ఒక మాట వచ్చింది. ఏమిటంటే దీని అన్నిటికీ కర్త కర్మ క్రియ. ఈయన ఏం చెప్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చొరవతో నేను వెళ్ళి బీఆర్ నాయుడు గారి దగ్గరికి వెళ్తే ఆయన అంగీకరించారు ఇలా చెప్తున్నారు కదా. ఈయన దగ్గర ఉన్నదే అది. ఈయన ప్రతి పని ఈయన చేస్తూ క్రెడిట్ అంతా కూడా చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇచ్చేస్తారు. మొన్న కూడా అలాగే ఈ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఈ అధికారులు లేకపోతే నేను లేను మొన్న మాట మంత్రి కార్యక్రమంలో కూడా అదే చెప్పుకుంటూ వచ్చారనమాట. అయితే ఇప్పుడు కూడా అలాగే బీఆర్ నాయుడు గారు నోట్లోంచే వచ్చింది అది. ఆయనే చెప్పారు దీని అన్నిటికీ కారణం కర్త కర్మ క్రియ ఎవరు అంటే పవన్ కళ్యాణ్ అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అంతకుముందు ఆలయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేశారు, ఉప ఆలయాన్ని కూడా దర్శించుకున్నారు. అయితే ఇంకొకటి ఏంటంటే మొన్న సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కొంతమంది గెలిచారు కదా, దానికి సంబంధించి కూడా వాళ్ళతో ఆయన మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి ఏమన్నారు ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. తెలంగాణలో పోరాట శక్తి ఉన్న యువతకు కొదవలేదని, అలాంటి యువతకు జనసేన సిద్ధాంతాలు బలాన్ని ఇస్తాయని పవన్ కళ్యాణ్ అన్నారు. పోరాట పటిమ అనంగానే తెలంగాణనే గుర్తుకొస్తుంది. అటువంటి తెలంగాణలో యువత ఉన్నారు, పోరాట శక్తి ఉన్న యువత ఉన్నారు. అలాంటి యువతకు జనసేన సిద్ధాంతాలు ఖచ్చితంగా బలాన్ని ఇస్తాయి అంటూ ఆయన చెప్పుకొచ్చారు. జగిత్యాల జిల్లా నాచుపల్లి సమీపంలోని ఓ రిసార్ట్లో తెలంగాణ నలుమూలల నుంచి వచ్చిన పార్టీ ముఖ్య నాయకులతో అంతర్గత సమీక్షా సమావేశం నిర్వహించారు. దీనికోసమే చాలా మంది ఎదురు చూస్తున్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామికి సంబంధించిన పనులకు శంకుస్థాపన చేసి వెళ్ళిపోతారా ఏంటి అనే దానికి ఆయన ఏంటంటే నిన్న వాళ్ళతో
అంతర్గత సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. ఏ విధంగా అయితే ఆంధ్రాలో ఇప్పుడు వాళ్ళందరినీ ముఖ్య నేతలను పిలిపించి సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తున్నారో, ఇప్పుడు ఎలాగో తెలంగాణ వచ్చారు కదా అన్న ఉద్దేశంతో ఆ సమీక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జన సైనికులు తెలంగాణకు భవిష్యత్తు కావాలి, డబ్బున్న వాళ్ళు నాకు వద్దు, సత్తు ఉన్న వాళ్ళు కావాలి, దమ్మున్న వాళ్ళు కావాలి, యువత నాకు తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితోనే నేను పార్టీ పెట్టాను, నాకు సిద్ధాంతం లేదని కొందరు విమర్శిస్తుంటారు. కానీ నిలకడగా ఉండటమే కష్టం. అందుకే సిద్ధాంతం పరంగా లెఫ్టో రైటో ఏదో ఒకటి తెలుసుకోవడం తేలిక. సిద్ధాంతం లేదు అంటారు, కానీ సిద్ధాంతం ప్రకారం వెళ్ళి అటో ఇటో తేల్చుకోవటం తేలిక, కానీ స్టాండర్డ్గా నిలబడడం అనేదే ఇంపార్టెంట్, అది చాలా కష్టం. అందుకే జనసేన పరంగా నేను సెంట్రలిస్ట్ని. దేశంలో మెజారిటీ శాతం ప్రజలు పాటించే హిందూ ధర్మం గురించి మాట్లాడినంత మాత్రాన మిగతా వాళ్ళని ముస్లింలు కానీ క్రిస్టియన్స్ కానీ తక్కువ చేసినట్టు కాదు, నాకు అందరూ సమానమే అంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే నేను ఏ వర్గానికి మతానికి కొమ్ము కాయను, కేవలం రాజ్యాంగానికి మాత్రమే నేను కొమ్ము కాస్తాను. రాజ్యాంగ విలువలను కాపాడటానికి రాజ్యాంగంలో ఏమైతే ఉందో దాన్ని అనుసరిస్తాను. ఏపీ నుంచి తెలంగాణకు ఇక్కడ ఎంత బాగా ఆలోచన విధానం అంటే, ఏపీ నుంచి తెలంగాణకు ఎక్కువ వలసలు వస్తుంటే తెలంగాణ యువత నష్టపోతారు. కాబట్టి ఇప్పుడు ఆంధ్రాలో కనుక అదే డెవలప్మెంట్ జరిగితే, ఆ యువతను ఆంధ్రాలోనే ఉంచితే తెలంగాణ యువతకి అన్యాయం జరగదు కదా. అసలు ఇటువంటి ఎవరైనా ఇంతవరకు చెప్పారా? నెక్స్ట్ పార్టీ నాయకులు ప్రకటనలో తెలిపారు అన్నట్టుగా అక్కడ ఏం జరిగింది ఏంటి అనే దాని మీద వివరాలు అయితే బయటకు వచ్చారు. అయితే నెక్స్ట్ అదంతా అయిపోయిన తర్వాత, స్వామివారి దర్శనం అంతా అయిపోయిన తర్వాత అభివాదం చేస్తూ తీగను చూసి అప్రమత్తమై అంటూ ఇచ్చారు. పార్టీ నేతలతో సమావేశం అనంతరం పవన్ కళ్యాణ్ హెలీప్యాడ్ వద్దకు వెళ్ళడానికి కారులో రిసార్ట్ నుంచి బయటకు వస్తుండగా గేటు బయట వందల సంఖ్యలో అభిమానులు గుమ్మిగూడారు. ఇది అభిమానం అంటే, ఇది పరదాల మధ్య వస్తారు, మీటింగ్లు వస్తారు, పరదాల మధ్య వెళ్ళిపోతారు, కార్లలో ఎక్కి వెళ్ళిపోతారు, చుట్టుపక్కల అభివాదాలు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఈ విధంగా చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకసారి చూడండి. బయట వందల సంఖ్యలో అభిమానులు గుమ్మిగూడారు. వారి కోసమే వాహనంపై కూర్చొని అభివాదం చేస్తూ వచ్చారు. వాహనం ముందుకు కదులుతున్న సమయం అక్కడ ఎంతమంది జనం, ఎంతమంది క్రౌడ్ ఉన్నా సరే ఎటువంటి లెక్క చేయకుండా అంతమంది నా కోసం ఇచ్చారు, నన్ను చూడటానికి వచ్చారు, వాళ్ళందరికీ కూడా ఒకసారి కనిపిద్దాం అన్న దాంతో వాహనం ముందుకు కదులుతున్న సమయంలో పైన కేబుల్ టీవీకి సంబంధించిన తీగలు కనపడగానే అప్రమత్తం పవన్ కళ్యాణ్ ఒకసారిగా వాహనం పైన పడుకున్నారు. తర్వాత మళ్ళీ ఏం జరగనట్టుగా లేచి అభివాదం చేస్తూ ముందుకు సాగారు అన్నట్టుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సంబంధించి కొండగట్టు పర్యటనకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ సాక్షి పేపర్కి వెళ్ళిపోదాం. సాక్షి పేపర్లో ఏం వార్త ఇచ్చారు అంటే, ఫస్ట్ వార్త వచ్చి, సీమ ఎత్తిపోతల పనులు నేనే ఆపించా. ఇది నిన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అన్నారు. ఇప్పుడు వీళ్ళకి ఒక ఆయుధం దొరికింది. చంద్రబాబు నాయుడు సీఎం చంద్రబాబు నాయుడు, ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇద్దరూ ఒక్కటే. వీళ్ళిద్దరు కావాలని ఏదో చేస్తున్నారు, కుమ్మక్కయ్య అని నిరూపించడానికి వాళ్ళకు దొరికిన ఒక ఆయుధాన్ని తీసుకుని ఇలా ఇచ్చారన్నమాట. ఏంటి? సీమ ఎత్తిపోతల పనులు నేనే ఆపించా అంటూ రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి చూడండి ఒకసారి. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా చెప్పారు అన్నట్టు ఇచ్చారు. నా మీద గౌరవంతో చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపేశారు అన్నట్టుగా ఆయన చెప్పింది ఇక్కడ ఇచ్చారు. ఆయనతో ఏకాంతంగా సమావేశమై ఆ పనులు నిలిపివేయించా. నేను వెళ్ళి ఆయనతో మీటింగ్ పర్సనల్గా మాట్లాడాను. ఆ పనులు ఆపండి అనగానే, నా మాట వినగానే చంద్రబాబు నాయుడు గారు ఆపేశారు ఆ పనులు అన్నట్టుగా వెళ్ళిచ్చారు. అయితే కావాలంటే నిజ నిర్ధారణ కమిటీని పంపి చెక్ చేసుకోవచ్చు. అయితే తద్వారా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులకు అనుమతులు తెస్తున్నామని స్పష్టీకరణ. చంద్రబాబు వైఖరితో సీమ ఎత్తిపోతలకు మరణ శాసనం అంటూ దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లోని 5 కోట్ల మంది ప్రయోజనాలు తాకట్టు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగా. బాబు తీరుపై విస్తుపోతున్న సాగునీటి రంగ నిపుణులు, రైతులు అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. ఒకసారి వెళ్దాం. పేజ్ నెంబర్ 2లో ఏమిచ్చారు అంటే, 2 రాష్ట్రాల మధ్య ఒకసారి 2 రాష్ట్రాల మధ్య మంచి వాతావరణం ఉండాలని ఇప్పటిదాకా నేను సాధించిన విజయాలను చెప్పుకోలేదు అంటూ ఆయన ఒక మాట అయితే చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో నేను ఏకాంతంగా సమావేశమైనప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పనులను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశాను. ఆయన చెప్పింది చెప్తున్నారు అనమాట. నా మీద గౌరవంతో చంద్రబాబు ఆ పనులు ఆపేశారు. అధ్యక్ష, రాయలసీమ ఎత్తిపోతల పనులు ఇందాక ఇచ్చినట్టుగా సేమ్ ఇవే ఇచ్చారు. అసలు డీటెయిల్స్ ఒకసారి చూద్దాం వార్త ఏంటి అనేది.
రాయలసీమ ఎత్తిపోతలకు ఆ దుర్భిక్ష ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు నాయుడు మరణ శాసనం రాశారన్న కఠోర వాస్తవం శనివారం తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా బహిర్గతమైంది. ఇంకా ఆయన చెప్పిన మాటని ఈ విధంగా వీళ్ళు వల్లెవేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో తాను ఏకాంతంగా సమావేశమైనప్పుడు రాయలసీమ ఎత్తిపోతలను ఆపేయాలని విజ్ఞప్తి చేశానని, తన మీద గౌరవంతో చంద్రబాబు ఆ ఎత్తిపోతల పనులు ఆపేశారని తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు అన్నట్టుగా వీళ్ళైతే ఇచ్చారు. అయితే కావాలంటే ఆ ఎత్తిపోతల పనులు ఆగాయో లేదో తెలుసుకోవడానికి నిజ నిర్ధారణ కమిటీని అక్కడికి పంపుదామన్నారు. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చాక రాయలసీమ ఎత్తిపోతల పనులు పూర్తిగా ఆగిపోవడాన్ని బట్టి చూస్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పింది అక్షర సత్యం అన్నది స్పష్టమవుతోంది. గత ఏడాది ఫిబ్రవరి 27న కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ సమావేశంలో చంద్రబాబు సర్కారు సమర్థవంతమైన వాదనలు వినిపించకపోవడం ద్వారా రాయలసీమ ఎత్తిపోతల పనులకు సమాధి కట్టడాన్ని బట్టి చూస్తే ఇది వాస్తవమేనని తేటతెల్లం అవుతోంది. ఓటుకు కోట్లు కేసులో 2015లో తెలంగాణ సర్కారుకు అడ్డంగా దొరికిపోయిన సీఎం చంద్రబాబు ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టారని, ఇప్పుడు తన శిష్యుడు రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం అదే కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను వదిలేసుకుని రాయలసీమ ఎత్తిపోతలతో పాటు ఆ ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టులకు మరణశాసనం రాశారని అంటూ ఈ విధంగా వార్త అయితే ఇచ్చారు. అయితే ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు కావాలని చేస్తున్నాడు అన్నట్టుగా వీళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. అయితే దీనికి సంబంధించి లోపల పేజెస్లో ఉన్న వివరాలను చదివాను కదా. ఇంకా నెక్స్ట్ ఇంకా వార్త ఉంది, అది కూడా ఏంటి అని చూస్తే చూడండి, ఇక్కడ ఇంకొక వార్త ఉంది. మా నాన్న ఆది, మీ సంగతి తెలుస్తా ఆదినారాయణ రెడ్డి. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు వీరంగం చేశాడు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. గంజాయి మత్తులో పోలీసులపై బూతులతో రెచ్చిపోయిన వైనం, స్నేహితులతో పార్టీ చేసుకుంటూ ఈగల్ టీంకు అడ్డంగా దొరికిన సుధీర్ రెడ్డి డ్రగ్స్ టెస్ట్ పాజిటివ్ రావడంతో డి అడిక్షన్ సెంటర్కు తరలించారు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే గతంలోనూ డ్రగ్స్ తీసుకుంటూ 2 సార్లు దొరికిన సుధీర్ రెడ్డి కేసు నుంచి తప్పించేందుకు ఇరు రాష్ట్రాల నుంచి పెద్ద స్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నాయి అన్నట్టుగా అయితే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు అయితే వీరంగం చేశాడట. డ్రగ్స్ అవి తీసుకున్నారట, టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చిందంట. ఏదన్నా మాట్లాడితే మా నాన్న ఆదినారాయణ రెడ్డి మీ సంగతి తెలుస్తా అంటూ బెదిరించాడు అన్నట్టుగా వీళ్ళైతే వార్త ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏమిటి అని చూస్తే మదురోను తరలిస్తున్న ఫోటోను విడుదల చేసిన ట్రంప్. ఇదిగోండి, ఇందాక కూడా మనం చూసాం కదా. వెనిజువేలాపై అమెరికా భీకర దాడులు, అధ్యక్షుడు బందీ, ప్రకటించిన అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, మదురో దంపతులు న్యూయార్కుకు తరలింపు. అలాగే దక్షిణ అమెరికా దేశంలో ట్రంప్ సేన దమనకాండ సృష్టించింది. 7 చోట్ల బాంబు పేలుళ్లతో పెను విస్ఫోటనం చేశారు. అమెరికాలోకి డ్రగ్స్ పోటెత్తడానికి, హింస పేటరేగడానికి మదురోయే కారణమన్న ట్రంప్. అయితే ఎన్నిటికీ కారణం ఇతనే కాబట్టి అందుకే అరెస్ట్ చేశాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ అసలు విషయం ఏంటి అంటే చమురుకు సంబంధించిన ఇష్యూ ఈ మిత్ర దేశాల మధ్య వచ్చింది అన్నట్టుగా కూడా వినిపిస్తున్నాయి వార్తలు. అయితే లోపల పేజీలో అంటే పేజ్ నెంబర్ 16లో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త, మాతృభాషతోనే మనుగడ సాధ్యం అవుతుంది అన్నట్టుగా అధికారిక వ్యవహారాల్లో తెలుగు భాషకు ప్రాధాన్యత అవసరం. అలాగే జిల్లా స్థాయి వరకు కోర్టులో తీర్పులు తెలుగులో ఉండాలి. ప్రపంచ తెలుగు మహాసభల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ నరసింహ ఉద్ఘాటన అంటూ వార్త అయితే ఇచ్చారు. అయితే ప్రపంచ తెలుగు మహాసభలు గుంటూరులో నిన్న అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. దీంట్లో పాల్గొన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ నరసింహ అయితే ఈ విధంగా మాట్లాడడం జరిగింది. ఇంకా తెలుగు వక్తలు కూడా చాలామంది మాట్లాడారు. తెలుగు భాషకు ప్రాధాన్యం ఇవ్వండి, తెలుగు తల్లికి ప్రాధాన్యం ఇవ్వండి, మీ భాషను మీరు నిలబెట్టుకోండి అంటూ భాషా ప్రాముఖ్యతను, భాష క్షీణిస్తే శరీరం క్షీణించినట్టే, భాషని వాడుకలోకి తీసుకురావాలి, దాని మరుగున పడేస్తే శరీరం క్షీణించినట్టుగా అది కూడా భాష కూడా క్షీణిస్తుంది కాబట్టి అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చి తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటూ వచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతి కనుక ఒకసారి చూస్తే మన ఏబిఎన్ రాధాకృష్ణ గారు పలికిన కొత్త పలుకులు అయితే ఉన్నాయి. ఆ పలుకులు ఏంటనేది ఒకసారి చూద్దాం. వస్త్రధారణ స్వేచ్ఛే మహిళా సాధికారత. స్వేచ్ఛే అంటే వస్త్రధారణ స్వేచ్ఛే మహిళా సాధికారత అవుతుందా అంటే మహిళా సాధికారత అనేది ఎప్పుడు అవుతుంది? వేసుకునే బట్టల మీద ఉంటుందా, డ్రెస్సుల మీద ఉంటుందా, డ్రెస్ సెన్స్ మీద ఉంటుందా అన్నట్టుగా వీళ్ళు ఇచ్చారు. ఏమిచ్చారు ఈ కొత్త పలుకులు అనేది ఒకసారి చూద్దాం. వస్త్రధారణ విషయంలో కట్టుబాటు అవసరమా?
లేదా స్వేచ్ఛ అంటే ఏమిటి వంటి అంశాలు నటుడు శివాజీ పుణ్యమా అని మళ్ళీ చర్చనీయాంశం అయ్యాయి. వస్త్రధారణ వ్యక్తిగతం, ఎవరిష్టం వారిది అనడంలో సందేహం లేదు. అయితే సమాజంలోని స్థితిగతులు, మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను కొంచెమైనా పరిగణలోకి తీసుకోవాలి అన్నట్టుగా ఇచ్చారు. అయితే అభిమానం ముసుగులో ఎవరైనా హద్దుమీరి ప్రవర్తిస్తే ఇబ్బంది పడేది ఎవరో నాగబాబు, ప్రకాష్ రాజులకు తెలియదా? అభిమానం ముసుగులో ఎవరైనా హద్దుమీరి ప్రవర్తిస్తే ఇబ్బంది పడేది ఎవరో నాగబాబు దొరికాడు కదా, చిక్కాడు కదా అని చిత్తకొట్టేయడానికి ఒక పన్నాగంలో ఉంది. మొన్న అలాగే మాట్లాడారు. ఇప్పుడు నాగబాబు అన్న మాటనే పట్టుకొని వచ్చారు. నాగబాబు పేరు అంటే చిక్కాడు కదా అని చిత్తకొట్టేయాలని చూస్తున్నారు అని చాలామంది చెప్తున్న మాట. జనసమూహంలోకి వెళ్ళినప్పుడు చీరకట్టులో వెళితే మంచిదని సలహా ఇవ్వడం తప్పు ఎందుకు అవుతుంది? అయితే తప్పు అని ఎవ్వరూ చెప్పలేదు. ఆయన మాట్లాడిన భాష బాగోలేదు, ఆయన భావ వ్యక్తీకరణ బాగుంది, భావం బాగుంది, భాష బాగలేదని మాత్రమే చెప్తున్నారు ఎవరైనా. ఆయన భావం తప్పని ఎవ్వరు, ఈవెన్ మహిళలు కూడా ఆయన చెప్పింది రాంగ్ అని ఎక్కడా చెప్పలా. ఆ మాట విధానం ఒకటి ఉంటుంది కదా, భాష అనేది కరెక్ట్ కాదు అనేది చాలామంది ఆయనకు శివాజీకే సపోర్ట్ ఇచ్చారు, కాదని చెప్పట్లా. కాకపోతే భాష అనేది ఒకటి ఉంటుంది కదా, 10 మందిలోకి బట్టలు వేసుకురావటం తప్పు అనేది మీరు చెప్తున్నారు. మరి 10 మందిలోకి వచ్చి ఆ విధంగా మాట్లాడటం మాత్రం తప్పు అనేది మాత్రం ఎందుకు ఖండించలేకపోతున్నారు? దురదృష్టవశాత్తు మహిళా సాధికారతకు నిర్వచనాన్ని కొందరు మార్చివేస్తున్నారు. వస్త్రధారణకు మహిళా సాధికారతకు సంబంధం ఏమిటి? శరీర భాగాలను అది స్త్రీలైనా పురుషులైనా ప్రదర్శించడం వాంఛనీయమా? ఇక్కడ కాదు. ఓకే, మంచి చెప్పడానికి అర్హత, హోదా అవసరం లేదు. ఫ్యాషనబుల్గా ఉండాలనుకోవడంలో వేరు, వల్గర్గా ఉండాలనుకోవడం వేరు. మంచి మాటలను తప్పు పట్టేవారు ముందుగా మహిళా సాధికారతకు నిర్వచనం తెలుసుకోవాలి. ఓకే, అయితే మంచి చెప్పడానికి ప్రయత్నించినందుకు చింతించాల్సిన అవసరం శివాజీకి లేదు. అభిప్రాయాలు చెప్పుకోవడానికి నాగబాబు, ప్రకాష్ రాజులకు ఎటువంటి స్వేచ్ఛ ఉందో శివాజీకి కూడా అంతే స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు నాగబాబును ప్రకాష్ రాజు గారు ముందు మాట్లాడారా, లేకపోతే శివాజీ గారు ముందు మాట్లాడారా? శివాజీ గారు ఆయన తప్పు చెప్పాడు అని ఎవరు అంటలా, ఆయన చెప్పింది కరెక్టే, ఆ భాష కరెక్ట్గా లేదనే అందరూ చెప్తున్నారు. ఆయనకి ఎలా ఫ్రీనెస్ ఉంది? ఇప్పుడు ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క భావన, ఒక్కొక్క విషయం వచ్చితే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క భావన ఉంటుంది. శివాజీ గారికి ఆ విధంగా ఉంది, ఓపెన్గా చెప్పాడు. అలాగే నాగబాబు గారికి ఆ అభిప్రాయం ఆయనకు ఉంది, ఆయన అలా చెప్పాడు. నెక్స్ట్ ప్రకాష్ రాజుకు అభిప్రాయం ఉంది, దాని మీద ఒక చెప్పారు. మీకు ఒక అభిప్రాయం ఉంది, ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పింది రైట్ ఆర్ రాంగ్ అంటే ఎవరి అభిప్రాయం వాళ్ళది, వాళ్ళు చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు నాగబాబుని అంత హైలైట్గా చేసి చెప్పుకురావాల్సిన అవసరం ఏముందో అర్థం కాలేదు. కానీ శివాజీకి కూడా అంతే స్వేచ్ఛ ఉంది. ఫస్ట్ ఆ టాపిక్ ఎత్తిందే శివాజీ కదా, ఆ టాపిక్ ఎత్తింది శివాజీ, అందరూ కూడా శివాజీకే సపోర్ట్ చేశారు. కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం ఉంటుంది, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. సో మాట్లాడారు, దీని మీద తప్పేంటి? ఎవరి అభిప్రాయాలు వాళ్ళు ఉన్నాయి. మీ అభిప్రాయం మీకుంది, వాళ్ళ అభిప్రాయం వాళ్ళుంది. శివాజీ చెప్పిన తర్వాతే నాగబాబు కానీ లేకపోతే ప్రకాష్ రాజు కానీ స్పందించారు. ఈయనకి ఎలా స్వేచ్ఛ ఉందో వీళ్ళకి అదే స్వేచ్ఛ ఉంది. కాకపోతే మొత్తంగా చేసేది, మాట్లాడుకునేది ఏంటంటే ఏం జరిగినా సరే తప్పు ఆడవాళ్ళదే అన్నట్టుగా చెప్పడం మాత్రమే చెప్తున్నారు. కానీ అతను చెప్పింది కరెక్టే, పబ్లిక్ మీటింగ్లోకి వెళ్ళినప్పుడు డ్రెస్ సెన్స్ మెయింటైన్ చేయలేదు, వాస్తవం. కాకపోతే తప్పంతా ఆడవాళ్ళదే అనేది మాత్రం రాంగ్ అనేది కొంతమంది చెప్తున్న మాట. అయితే ఆర్కే గారి విశ్లేషణలో ఇంకా దీనికి సంబంధించి ఇంకా ఆయన విశ్లేషణాత్మకంగా ఇంకా వివరంగా ఇచ్చారు. ప్రతి లైన్లో కూడా నాగబాబు మనం తీసుకురావడానికి ఆంతర్యం ఏంటో తెలియదు. కానీ నెక్స్ట్ దీనికి సంబంధించి లోపల పేజీలో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో వార్తలోకి వెళ్దాం. మళ్ళీ అవే తప్పులు అంటూ ఒక వార్త అయితే వచ్చారు. జగన్ సర్కార్ను కూల్చిన అడ్డగోలు రీసర్వే అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అయినా ఇప్పటికీ పాత పద్ధతుల్లోనే కొలతలు, దీంతో అడుగడుగునా తడబాట్లు, రైతుల గగ్గోలు, ఊర్లకు ఊర్లే మార్చేస్తున్న అధికారులు, సర్కారు చెబుతున్న రైతుల ప్రమేయం గాలిలోనే, తప్పు జరుగుతోందని తెలిసిన పెద్ద బాసులు గప్చిప్, ఎవరైనా నోరెత్తితే సస్పెండ్ చేస్తామని హెచ్చరికలు, అవేవి బయటపడకుండా దాటవేతలు, కలర్ఫుల్ ప్రజెంటేషన్లతో సర్కారు కళ్లకు గంతలు కడుతున్నారు అన్నట్టుగా ఒక వార్త ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ భోగాపురం రెడీ, నేడు ట్రయల్ రన్, ఢిల్లీ నుంచి తొలి వాణిజ్య విమానం రాక, రికార్డు సమయంలో పనులు 96% పూర్తి, ఎయిర్పోర్ట్లో పూర్తిగా స్మార్ట్ టెక్నాలజీ, జూన్లో ప్రారంభోత్సవం అంటూ ఒక వార్త ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్ బర్సే దేవా లొంగుబాటు, సహచరులతో కలిసి తెలంగాణ డీజీపీ ఎదుట ఛత్తీస్గఢ్లో 2 ఎన్కౌంటర్లు, 14 మంది మావోయిస్టుల మృతి అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించింది కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ వెలుగు పేపర్కి వెళ్ళిపోదాం. వెలుగు పేపర్కి వెళ్ళేసరికి ఫస్ట్ హెడ్లైన్ వచ్చేసరికి
తోలు తీస్తామంటే నువ్వు తోలు తీస్తే నేను నాలుక కోస్తా అంటూ రేవంత్ రెడ్డి మాటకు మాట అన్నట్టుగా చంద్రబాబుతో మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ పిన్న ఆపేసా నేనే అంతా నేనే చేశా అన్నట్టుగా ఏం చెప్పారు. ఏం చేసిందని వేరే వాళ్ళు వాడుకుంటున్నారు. తెలంగాణ గొంతు కోసింది కేసీఆర్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే ఆయన ఇచ్చిన సలహా వల్లే బనకచర్లకు పునాది అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి ఏమన్నారు ఏంటి, తెలంగాణ నీటి హక్కులపై రాజీ పడేది లేదు, బతికినా సచ్చినా తెలంగాణ కోసమేనని వెల్లడించారు. కృష్ణా జలాలు పాలమూరు ప్రాజెక్టులపై అసెంబ్లీ సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం అంటూ పాలమూరుకు పర్మిషన్లు ఇవ్వాల్సిందే, వివాదాలు తేలేదాకా ఏపీ వాళ్లకు చొక్క నీళ్లు ఇవ్వొద్దు అంటే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏపీ ప్రాజెక్టులను ఆపాల్సిందే, కేంద్రానికి రాష్ట్ర అసెంబ్లీ అల్టిమేటం, పాలమూరుకు సత్వర అనుమతులు ఇవ్వాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు అసెంబ్లీలో నిన్న అన్నట్టుగా వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి ఒకసారి చూస్తే, పాలమూరు ప్రాజెక్టును 3 ఏళ్లలో కంప్లీట్ చేస్తాం అంటూ 90 టీఎంసీలతోనే ప్రాజెక్టును అందుకు తీసుకువెళ్తాం అంటూ మంత్రి ఉత్తమ్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కృష్ణానది జలాలపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారట. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త కూడా ఉంది. ఏంటంటే ప్రభుత్వాలు మారుతున్నా కాంట్రాక్టర్లు వాళ్లే, ఏ సర్కారు వచ్చినా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అంటూ అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పడం జరిగింది. స్కీమ్స్ ఫెయిల్ అయితే కాంట్రాక్టర్ల పైన చర్యలు ఉండాలి, అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ వేయాలి, సభకు రాని వ్యక్తి అజెండా డిసైడ్ చేస్తున్నారని కేసీఆర్ పై ఫైర్ అయ్యారు అన్నట్టుగా వార్త ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ కొండగట్టు నాకు పునర్జన్మ ఇచ్చింది, అంజన ఏ ప్రాంతపు సొత్తు కాదు, ఆయన విశ్వంతర్యామి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేయడం జరిగింది. ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. నెక్స్ట్ 35.19 కోట్ల రూపాయలను టీటీడీ నిధులతో వాయుపుత్ర సదన్ నిర్మాణానికి శంకుస్థాపన. వాయుపుత్రుడు ఆంజనేయ స్వామి దానికి వాయుపుత్ర సదన్ అని పేరు పెట్టి దాని నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పోరాటాల నేత అంటూ ప్రశంసించారు. సఖ్యత అంటే ఇది, సఖ్యత, ఇరు రాష్ట్రాల మధ్య సఖ్యత ఉండాలి. ప్రతి పనికి నువ్వెంత నేనెంత అనుకుంటే కుదరదు. సఖ్యత అనేది ఇంపార్టెంట్ అని ఒక్క మాటలో తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి పోరాటాల నేత అంటూ ప్రశంసలు. నెక్స్ట్ దీనికి సంబంధించి ఇంకా ఈ విధంగా లోపల ఉండే డీటెయిల్స్ ఇంకొక వార్త ఉంది, అదేంటి ఒకసారి చూద్దాం. 2 కంటే ఎక్కువ పిల్లలున్నా పోటీ చేయొచ్చు అన్నట్టుగా రూరల్ లోకల్ బాడీ ఎన్నికల్లో 2 పిల్లల నిబంధన ఎత్తివేశారట. పంచాయతీరాజ్ చట్ట సవరణకు శాసనసభ అయితే ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది. బిల్లును వ్యతిరేకించిన బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి జనాభా తగ్గడంతో దక్షిణాదిపై ఉత్తరాది రాజకీయ ఆధిపత్యం పెరుగుతున్నది అంటూ మంత్రి సీతక్క చెప్పడం జరిగింది. భవిష్యత్తులో అవసరం ఉంటే నిబంధనలు మార్చుకుందామంటూ వెల్లడి అంటూ వార్త అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, ఏంటి అనేది ఒకసారి చూస్తే, టెట్ ఎగ్జామ్స్ షురు, తెలంగాణ టెట్ పరీక్షలు శనివారం అయితే ప్రారంభమైనట్టు తెలుస్తుంది. తొలి రోజు పేపర్ 2 మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ పరీక్ష జరగ్గా ప్రశ్నల సరళి మధ్యస్థంగా ఉందని అభ్యర్థులు చెబుతున్నారు. తొలి రోజు 80% హాజరు నమోదైంది. టెట్ పరీక్షలకు అటెండ్ అవుతున్న సర్కారు టీచర్లకు విద్యాశాఖ ఓడీ సౌకర్యం కల్పించనుంది అన్నట్టుగా ఉంది. నెక్స్ట్ ఇంకొకటి, జిల్లాకో ఐకేర్ క్లినిక్ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకో ఐకేర్ క్లినిక్ ను ఏర్పాటు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రకటించారు అన్నట్టుగా వార్త అయితే ఉంది. నెక్స్ట్ పూజలు చేస్తే డబ్బులు 3 అంటూ ఒక మోసం అయితే జరిగిందంట. దీనికి సంబంధించిన ఘటన కూడా హనుమకొండ జిల్లా ఉనికిచెర్ల శివారులో జరిగినట్టుగా ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్ సిరాజ్ సిరాజ్ వచ్చేసాడు అన్నట్టుగా హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ వన్డేలో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ మేరకు న్యూజిలాండ్తో 3 మ్యాచ్ల సిరీస్ కోసం అతన్ని జట్టులోకి తీసుకున్నారు. సిరాజ్ వచ్చేసాడు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే ఈ సిరీస్ కోసం మొత్తం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది బీసీసీఐ అన్నట్టుగా ఇచ్చారు వార్తలు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలోనే. ఇంకో వార్త చూస్తే ఒకసారి, వెనిజులా ప్రెసిడెంట్కు అమెరికా సంకెళ్ళు అన్నట్టుగా యుఎస్ బలగాల కస్టడీలో మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెన్స్ ఉన్నారు అన్నట్టుగా మదురో దంపతులపై న్యూయార్క్లో నార్కో టెర్రరిజం అభియోగాలు అయితే ఉన్నట్టుగా ఉంది. నెక్స్ట్ ఇంకో వార్త చూస్తే, లైవ్ చూస్తూ ఎంజాయ్ చేశా, కరాకస్ ఆపరేషన్పై మీడియా, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కట్టుదిట్టమైన కోటలో ఉన్న ఎత్తుకొచ్చారని వ్యాఖ్య, భూమి మీద ఇంత గొప్ప ఆపరేషన్ మేమే చేయగలిగాము అని చాలా గొప్పగా కామెంట్ చేసుకుంటున్నారట. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే లోపల పేజీలో ఉన్నాయి. సో ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసాం కదా. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.